క్యాన్సర్స్ కి ఎట్లాంటి సిమ్టమ్స్ తో గుర్తుపెట్టొచ్చు అని చెప్తున్నారు. సో మీకు అన్లైక్ మీరు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గైనకాలజిస్ట్ ఇలా కలిసి ఉంటారు. బట్ అన్లైక్ దెమ్ సర్జికల్ ఆంకాలజీ ఆర్ ఆంకాలజీ కింద ఏంటి అంటే వి డీల్ విత్ హోల్ బాడీ క్యాన్సర్, డిసీజ్ స్పెసిఫిక్ బ్రాంచ్ మాది. సో మీకు ముక్కులో క్యాన్సర్ ఉన్నా, కాళ్ళలో క్యాన్సర్ ఉన్నా, ఎవ్రీథింగ్ ఇస్ వాట్. సో మీరు క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఏంటి అంటే అదే ప్రాబ్లం, క్యాన్సర్ రాని పార్ట్ అంటూ బాడీలో ఉండదు. సో సిమ్టమ్స్ టాప్ టు బాటమ్ మల్టిపుల్ ఉంటాయి. నేను అందరికీ సింపుల్ గా ఇదే చెప్తాను, చాలా తెలుసుకోవాలంటే కష్టం. మన గురించి అయితే మనకు తెలుస్తుంది కదా, లైక్ మనకి ఇది నార్మల్, మనకి ఇది అబ్నార్మల్, ఇది ఈ టైంలో ఇలా ఉండడం మనకి నార్మల్. ఇక్కడ ఉమెన్ తీసుకోండి, మెన్స్ట్రల్ సైకిల్ తో పాటు చాలా చేంజెస్ వస్తాయి. 3 చేంజెస్ అందరికీ తెలుసు, జోక్ చేస్తూ ఉంటాం. అలాగే ఫిజికల్ చేంజెస్ కూడా వస్తాయి. బ్రెస్ట్ కొంతమందికి టెండర్ ఉంటాయి, కొంతమందికి హెవీగా ఉంటాయి, అలా వేరే వేరే అవుతూ ఉంటాయి. సో మీ బాడీ ఈ టైంలో నొప్పి రావడం కూడా నార్మల్ మీకు. కానీ కొన్నిసార్లు ఆ నొప్పి పర్సిస్టెంట్ గా ఉంది అనుకోండి. ఎందుకు పర్సిస్టెంట్ గా ఉంది? లేదు వదిలేసేయండి. ఇండైజెషన్, బ్లోటింగ్ అబ్డామెన్ అనిపిస్తుంది. బ్లోటింగ్ అబ్డామెన్ ప్రతి ఒక్కరికి రావచ్చు. అందరం కామన్ గా మీరన్నా నేనన్నా ఫస్ట్ డైట్ చేంజెస్ చేసుకుంటాము, హోమ్ రెమెడీస్, అవ్వలేదు గ్యాస్ టాబ్లెట్స్, ఇవన్నీ అయిన తర్వాత తగ్గాలి. ఆ తగ్గడానికి ఒక 3 weeks వెయిట్ చేయండి. 3 weeks తర్వాత తగ్గట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, దట్ ఈస్ ద టైమ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. ఏమన్నా అబ్నార్మల్ ఉందా అని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి.